విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. పిఠాపురం అంటేనే గుర్తుకు వచ్చేది పవన్ కళ్యాణ్. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జనసేన పార్టీ నేతలు తమ వాహనాలకు స్టిక్కర్లు అంటించుకుని రాష్ట్రమంతా తిరుగుతున్నారు. పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారికి పిఠాపురం ఎమ్మెల్యేగానే ఎక్కువ అభిమానం. పిఠాపురం అంటే పవన్. ఈ విషయంలో రెండో మాటకు తావు లేదు అన్నట్లుగా ఉన్నారు. మరి బయట జన సైనికులు ఎలా ఉంటే పిఠాపురంలో జన సైనికులు ఎంత తీవ్రంగా పట్టించుకుంటారో వేరేగా ఆలోచించాల్సిన పని లేదు. పిఠాపురంలో జనసేన నేతలు మొత్తం తమ సత్తా చూపిస్తున్నారు. అన్నింటా తమ హవా సాగాలని కోరుకుంటున్నారు. అయితే 2014లోనే అక్కడ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా నెగ్గి మంచి బలంగా ఉన్న టీడీపీ నేత వర్గం చూస్తూ ఊరుకుంటుందా? దాంతో రచ్చ రంజుగానే సాగుతోంది అని టాకు. పిఠాపురంలో వర్మ ఇప్పుడు అధికారంలో పార్టీ ఉండడంతో తన చొరవ చూపిస్తున్నాడు. ఆయనకు నియోజకవర్గం సమస్యలు అన్ని అవగాహన ఉంది. దాంతో ఆయన అధికారులతో కలిసి పనులు చేయిస్తున్నారు. అలా వర్మ తన హవాను చాటుకుంటున్నారు. ఇది జన సైనికులకు గిట్టడం లేదు అని వినిపిస్తోంది. వారు అయితే వర్మ కాదు ఎమ్మెల్యే, జనసేనది ఈ సీటు అని అధికారులతో అనడమే కాదు, జనసేన మాట వినాలని గట్టిగా కోరుతున్నారంట. ఈ మధ్యలో అధికారులు పడి నలిగిపోతున్నారు. అంతేకాదు, అధికారికంగా జనసేన నిర్వహించే ఏ కార్యక్రమానికి కూడా వర్మను పిలవటం లేదు అని వర్మ అనుచరులు మండిపడుతున్నారు. మా నాయకుడు త్యాగం చేయడం వల్లనే ఈ సీటు జనసేనకు వెళ్ళిందని వారు గుర్తు చేస్తున్నారు. అయితే పవన్ డిప్యూటీ సీఎం, పైగా ఆయన కూటమిలో కీలకంగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆయనకు ఎంత గౌరవం ఇస్తున్నారు. దాంతో జనసైనికులు కూడా తమ మాటే నెగ్గాలి అని పిఠాపురంలో అనుకుంటున్నారు. మొత్తం మీద చూస్తే వర్మ విషయంలో ఒక్క రకంగా జనసేన లోకల్ లీడర్స్ కాస్త ఎడంగా ఉన్నారు. టీడీపీ నేతలు కూడా అంతే దూరం పాటిస్తున్నారు. దాంతో పిఠాపురం నియోజకవర్గంలో కూటమి పార్టీలు రెండుగా చీలి కత్తులు దూసుకుంటున్నాయి. జనసేనకు పవన్ కి ఇది పర్మనెంట్ సీటు అని పవన్ రాజకీయాల్లో ఉన్నంత వరకు పిఠాపురం వదలరు అని టాకు. దాంతో వర్మకు ఏ రకంగానూ రాజకీయంగా ఎలివేషన్ లేకుండా పోతోంది అని ఆయన వర్గం మదన పడుతోంది. ఎమ్మెల్సీ సీటు కూడా వర్మకు దక్కలేదు. మరి ఫ్యూచర్లో వస్తుందో రాదో తెలీదు. దాంతో ఆయన తన అనుచరులు తన క్యాడర్ని కాపాడుకోవడానికి గట్టిగానే తిరుగుతున్నారు. ఆయన చంద్రబాబును పొగుడుతున్నారు. బాబు నాయకత్వం గ్రేట్ అంటున్నారు. మొత్తానికి చూస్తే ఎన్నికల్లో అంతా కలిసి ఒక్కడిగా పనిచేసిన టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన 3 నెలల వ్యవధిలోనే ఈ విధంగా చీలిక రావడం, ఒక్కరి ఆధిపత్యానికి వేరొకరు గండి కొట్టాలని చూడడం చూస్తే టాక్ ఆఫ్ ద టౌన్ పిఠాపురంగా నిలుస్తోంది. పిఠాపురం రాజకీయాన్ని సెట్ చేయకపోతే రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు అని భావిస్తున్నారు.